విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో రైతుల కోసం కొట్లాడింది ఎవరంటే కేసీఆర్ గారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల కోసం, రైతు సమస్యల కోసం, రైతుల నీళ్ల కోసం, రైతులు సంతోషంగా ఉన్నది మాత్రమే కేసీఆర్ గారు కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు మాత్రమే. ఇలా విమర్శలు ఎందుకు చేస్తారు? ఏదో ఒకటి మీటింగ్ని అడ్డం పెట్టాలి. ఎవరో చిన్నదాన్ని పట్టుకొని ఇలా మీడియాలో మాట్లాడి ఇలా నేను ఇంతసేపు మాట్లాడుతున్నాం. ఇక్కడ హుజురాబాద్ వాళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వాళ్ళు 1800 ఎకరాలు ఆ రైతులు మాకు ఒక్క పైసా కూడా అవసరం లేదు, మాకు ఎటువంటి డైరెక్ట్గా కేసీఆర్ మీటింగ్కి మేము సంతోషంగా ఇస్తున్నామని చాలా మంది చెప్పిండ్రు. రేపు కూడా వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంతోషంగా మా కేసీఆర్ గారి మీటింగ్కి మేము మద్దతు ఇస్తున్నామని వాళ్ళు స్వయంగా చెప్పిండ్రు. దాన్ని ఎవరో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మాట్లాడించి మీడియాలో దాన్ని పెద్ద ఇష్యూ చేసడం వల్ల దాన్ని అది కాదు కదా ఇప్పుడు సబ్జెక్టు. రైతులు ఇచ్చిండా లేదా అనేది సబ్జెక్ట్ కాదు. ఏం కేసీఆర్ ఏం మాట్లాడుతుండ్రు, సభ ఎందుకు చేస్తుండ్రు, సభ వల్ల ఎవరికి లాభం, సభ వల్ల ఎవరికి నష్టం, ఎందుకోసం కొట్లాడుతుండ్రు అనే విషయం పక్కన పెట్టి మీటింగ్కి వచ్చిండా దాన్ని చిన్న విషయాలను పెద్దగా భూతద్దం వాళ్ళకి. ఎందుకంటే విషయాలు లేక మాట్లాడే అవసరాలు లేక ఏం మాట్లాడాలి తెలియక చేస్తున్నట్టు విమర్శలు తప్ప ఇక్కడ ఎందుకు పెడుతున్నాం, మీటింగ్ ఎందుకు పెడుతున్నాం దాని గురించి మాట్లాడండి. కేసీఆర్ ఏం చేసినా ఏం చేయలేదో, మీరు ఏం చేయలేదో దానికి కేసీఆర్ రేపు అడుగుతుంది కాబట్టి మీరు భయపడుతుండే. ఇలా మాకంటే ఎక్కువ కాంగ్రెస్లు ప్రచారం చేస్తుండ్రు కేసీఆర్ మీటింగ్ వచ్చి, అంతే తప్ప దాన్ని అనవసరంగా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి వాళ్ళ టైంపాస్ కోసం తప్ప అది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే రేపు కేసీఆర్ గారు మాట్లాడినాక, సభలో మాట్లాడాక ప్రజల్లో ఎలాంటి చైతన్యవంతం కలుగుతుంది? ప్రజల్లో ఏమన్నా మార్పు రావచ్చు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చిండో అవన్నీ ఇవ్వని కూడా ఆయన నెరవేర్చిండు. వీళ్ళు వచ్చిండ్రు ఇవాళ ఎస్సీ డిక్లరేషన్ పెట్టిండు, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, అన్ని డిక్లరేషన్ మీటింగ్లు పెట్టి మమ్ములను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నమ్మట్లేదని వాళ్ళ సెంట్రల్ అధినాయకత్వాన్ని వచ్చి డిక్లరేషన్ మీటింగ్లు ఇచ్చినవి కూడా ఇవాళ ఏ ఒక్క హామీ ఇవాళ వాళ్ళు నెరవేర్చలేదు. ఈ 16 నెలల్లో వాళ్ళు చేయాల్సినది ఏది కూడా రైతు బంధు అన్నారు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఇలా కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇచ్చిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఏ వర్గంలో కూడా మీరు చెప్పిన దానికి 100% చెయ్యలేదు. కాబట్టే ఇలా ప్రజలందరూ కూడా మీకు తెలుసో లేదో ఇలా ఊర్ల నుంచి ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి, అన్న మాకు ఒకటే బస్సు పంపుతుండ్రు, ఒకటే డీసీఎం పంపుతుండ్రు, మాకు సరిపో, మేము ఖచ్చితంగా కేసీఆర్ మీటింగ్ పోవాలి. ఆల్రెడీ ఇలా ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలు వరంగల్కు చేరుకున్నారు. రేపు పొద్దున ఎక్కడైతే కేసీఆర్ మీటింగ్ పోలేమో, ట్రాఫిక్ జామ్ లేమని ఇబ్బంది అయితే కేసీఆర్ని చూడలేమో, కేసీఆర్ మీటింగ్ వినలేమని ఆశతో ఇలా ఈరోజు ఉదయం నుంచే మీటింగ్ కోసం ఇక్కడ సభాస్థలికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి కేసీఆర్ మీటింగ్ని. కేసీఆర్ ఎవరి గుండెల్లో ఎవరు ఏం మాట్లాడబోతున్నారు, ఎవరి ప్రక్షాళన, రైతుల గురించి ఏం మాట్లాడుతున్నారు, రైతులకు ఏం హామీ ఇవ్వబోతున్నారు, రైతులకు ఏం ధైర్యం ఇవ్వబోతా ఉన్నాడు, ఇలా నీళ్ళు చూస్తూ ఉన్నారు, ఇలా గోసపడతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కేసీఆర్ ఏం చెప్పబోతుండో, కేసీఆర్ ఏ విధంగా చెప్పబోతున్నాయి, కేసీఆర్ స్పీచ్ కోసం ఇలా యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తూ ఉంది. మహాకుంభమేళ ఏ విధంగా దేశంలో జరిగిందో, ఇవాళ ఇక్కడ సమ్మక్క సారాకి ఎట్లుందో, ఇలా తెలంగాణలో కూడా ఎలకతుర్తి కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఇక్కడైతే ఏర్పాట్లు కానీ అన్ని రకాల వర్గాల ప్రజలు ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ మీటింగ్ కావాలంటే, మీకు ఇంతకుముందు తెలుసు ఉద్యమంలో 25 లక్షల మందితో ఇక్కడ వరంగల్లో మీటింగ్ పెట్టారు. ఆ ఉద్యమం తర్వాత మళ్ళీ చారిత్రాత్మకమైన మీటింగ్ 25 సంవత్సరాల పండగ ఎలకతుర్తి వరంగల్ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున, మేము అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున ప్రజలు రాబోతా ఉన్నాడు. ప్రజలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి కేసీఆర్కు మద్దతు తెలియబోతా ఉన్నారు. కేసీఆర్ గారు సంవత్సరం నుంచి బయటికి రాక సడన్గా ఇప్పుడు బయటికి వెళ్ళి రజోత్సవ సభ ఏర్పాటు చేశారు. అసలు దాని గురించి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దాని గురించి మీరు ఏమంటారు? నేనేమంటున్నామ్మా, వాళ్ళే అఫీషియల్గా టీపీసీస్ పెట్టిండ్రు. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా కాంగ్రెస్ పాలన కానీ వాళ్ళ ప్రజలే నిర్ణయించారు. 20% కూడా వాళ్ళకి రాలే. 80% ప్రజలు కూడా కేసీఆర్ ఎక్కడుంటుందమ్మా, ప్రజలకు ఏం కావాలి, నీ ఇలా తండ్రి అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వానికి 3 పూటలు తండ్రికి పెడుతుండా లేదా అన్నది ముఖ్యంగా. రోజు పక్క నుండి ఒకరోజు ఒక పూట అన్నం తిట్టి 2 పూటలు నిలబెట్టడం కాదుగా. ఆ తండ్రి ఏం కావాలన్నది ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏం చేయాలనుకుంటూ ప్రజల కోసం ఆయన రక్తాన్ని, ఆయన బుర్రను వేడెక్కించి తెలంగాణ కోసం ఏమేమి కావాలో అవన్నీ తయారు చేసుకుంటా ఫామ్ హౌస్లో కూర్చుంటే తప్ప ఆయనకు వేరే వ్యక్తిగత ఆలోచనలు ఏం లేవు. ఎంతసేపు తెలంగాణ కోసం ఏం చేయాలి, రాజకీయంగా ఎప్పుడు మాట్లాడాలి, రాజకీయంగా ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు మాట్లాడాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యాస అంతా కూడా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆశ తప్ప ఆయనకు కేసీఆర్ గారికి వేరేది లేదు. ఆయన ఎప్పుడు ఉద్యమంలో కూడా ఒక రోజు మాట్లాడుతుండే, ఒక వారం 2 నెలలు 3 నెలలు కూడా కామ్గా ఉంటాయి. అది ఉద్యమ పంత. ఎప్పుడు అవసరం పడుతుందో, ఎప్పుడు ప్రజల్ని ఏ విధంగా మేల్కోవాలో అది కేసీఆర్ గారు మొట్టమొదటి నుంచి తను నేర్చుకున్న విద్య. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఉద్యమం నీరు నిలుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు దాన్ని పైకి తీసుకుపోతాడు. ఎప్పటికప్పుడు ఉద్యమం ఈ 14 సంవత్సరాలు లేపింటో ఆయన తెలంగాణ సాధించుకున్న వ్యక్తికి మళ్ళా పార్టీని తీసుకురావడం అనేది ఆయనకు చాలా చిన్న విషయం. కాబట్టి కేసీఆర్ గారు తెలుసు, హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడుతుంది. థ్యాంక్ యూ.